హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. తెలంగాణ హైకోర్టు సిస్టమ్ అసిస్టెంట్ జాబ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సిలబస్లో కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంది. దానికి సంబంధించినటువంటి కంప్యూటర్ ఇంట్రడక్షన్ సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ ఈ వీడియోలో ప్రిపేర్ అవుదాం. అండ్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, డెవలప్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోండి. అందులో కొన్ని ఎంసీక్యూస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి చూడండి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం కంప్యూటర్ ఇంట్రడక్షన్ సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిబియు? దాదాపు అందరికీ తెలిసిందే కదా. అండ్ ఆప్షన్స్ అయితే చూద్దాం. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్, సెంట్రల్ ప్రోగ్రామ్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసర్ యూనిట్. ఆన్సర్ వచ్చేసినైతే మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసినైతే మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్పుట్ డివైస్ అనమాట. ఇన్పుట్ డివైస్ అంటే మనకి కమాండ్ ఇచ్చే డివైస్ అనమాట, కమాండ్ తీసుకునే డివైస్ అనమాట. అండ్ మానిటర్, ఇది అవుట్పుట్ డివైస్ అనమాట, అంటే మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది. ప్రింటర్ కూడా మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట, అంటే మనకి ప్రింటింగ్ అనేది బయటకు వస్తుంది అనమాట. అండ్ కీబోర్డ్ అనేది మనకి ఇన్పుట్ డివైస్ అనమాట. అండ్ స్పీకర్ కూడా అవుట్పుట్ డివైస్ అనమాట. ఓకే. అండ్ కీబోర్డ్ అనేది మన దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకుంటుంది అనమాట, కాబట్టి కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైస్. ఓకే. అండ్ కిందికి రండి. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్? బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని ఏ యూనిట్ అంటాం? ఏఎల్యు, మెమొరీ యూనిట్, కంట్రోల్ యూనిట్, సిపియు. అండ్ ఇక్కడ వచ్చేసినది మనకి సిపియు అనమాట. ఓకే. అండ్ కిందకి రండి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ర్యామ్? అండ్ ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ర్యామ్ అనేది ఏందనే అడుగుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి, స్టోరింగ్ ద డేటా పర్మనెంట్లీ, అండ్ స్టోరింగ్ ఇన్స్ట్రక్షన్స్ టెంపరర్లీ, అండ్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్, అండ్ కనెక్టింగ్ ద ఇంటర్నెట్. అండ్ ఆన్సర్ వచ్చేసింది మనకి బి అనమాట, స్టోరింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ టెంపరర్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసినైతే మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆపరేటింగ్ సిస్టమ్? అండ్ ఈ కింది వన్లో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది అని అడుగుతున్నారనమాట. అండ్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా వచ్చి ఉండాలి, అండ్ అవి ఏ కంపెనీ లాంచ్ చేసాయో కూడా తెలిసి ఉండాలన్నమాట. అండ్ మనం ఆప్షన్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసినది మనకి విండోస్, లీనక్స్, ఒరాకిల్ అండ్ మ్యాక్ ఓఎస్. అండ్ ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది అని అడుగుతున్నారు అనమాట. విండోస్, లీనక్స్ ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్సే. అండ్ మ్యాక్ ఓఎస్ కూడా ఆపరేటింగ్ సిస్టమే అనమాట. ఒరాకిల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి వాట్ డస్ బిఐఓఎస్ స్టాండ్ ఫర్? అంటే ఫుల్ ఫామ్ అనేది అడుగుతున్నారు అనమాట. డెఫినెట్లీ మీకు 1 or 2 క్వశ్చన్స్ అనేవి మనకి అబ్రివేషన్స్ అనేవి వస్తాయి అనమాట. అంటే ఫుల్ ఫామ్స్ అనేవి అడుగుతారు కంప్యూటర్ రిలేటెడ్. కంపల్సరీ మీరు అబ్రివేషన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో లాస్ట్ టైం కూడా మనకి 2 క్వశ్చన్స్ అనేవి వచ్చాయి, కాబట్టి అబ్రివేషన్స్ అన్ని కూడా చూసుకోవాలి. అండ్ ఆప్షన్స్ వచ్చేసింది మనకి బేసిక్ ఇంటిగ్రేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, బైనరీ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. అండ్ ఆ తర్వాత లాస్ట్ ఆప్షన్ వచ్చేసినది మనకి బేసిక్ ఇంటర్నల్ ఆపరేటింగ్ సెటప్ అనమాట. అండ్ ఆన్సర్ వచ్చేసినది మనకి బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అనమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత 7th వన్ వచ్చేసినది మనకి విచ్ మెమొరీ ఈజ్ నాన్ వాలటైల్? అండ్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది మనకి ఏ ర్యామ్, బి రామ్, అండ్ సి క్యాచ్ మెమొరీ, డి రిజిస్టర్ అనమాట. ఆన్సర్ వచ్చేసింది మనకి రామ్, ఆర్ఓఎం, రామ్ అనేది మనకి ఆన్సర్ అనమాట. ఇది నాన్ వాలటైల్ మెమొరీ అనమాట. ఓకే. అండ్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్? కంప్యూటర్ డేటాలో స్మాలెస్ట్ యూనిట్ ఏంటి? అండ్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది మనకి బైట్, బిట్, నిబుల్, వర్డ్. ఆన్సర్ వచ్చేసింది మనకి బిట్ అనమాట. ఓకే. బిట్ అనేది స్మాలెస్ట్ యూనిట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసింది మనకి వాట్ డస్ జియుఐ స్టాండ్ ఫర్? అంటే దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ ఏందనేది అడుగుతున్నారు. అండ్ ఏ ఆప్షన్ వచ్చేసింది మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటరాక్షన్, బి ఆప్షన్ వచ్చేసింది జనరల్ యూజర్ ఇంటర్ఫేస్, ఆప్షన్ సి వచ్చేసింది మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఆ తర్వాత మనకి డి ఆప్షన్ గ్రాఫికల్ యూనిట్ ఇంటరాక్షన్. అండ్ ఫుల్ ఫామ్ వచ్చేసినది ఇదనమాట, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. అండ్ ఆ తర్వాత 10th వచ్చేసినట్టే యూఆర్ఎల్ సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అనేది అడుగుతున్నారు అనమాట. ఆప్షన్ ఏ వచ్చేసినది మనకి యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్, యూనిఫామ్ రిట్రైవల్ లింక్, యూనివర్సల్ రీసోర్స్ లింక్. అండ్ డి ఆప్షన్ వచ్చేసినట్టే యూనిఫైడ్ రెఫరెన్స్ లొకేటర్ అనమాట. ఇవి 4 ఆప్షన్స్. ఆన్సర్ వచ్చేసింది మనకి యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ అనమాట. ఇది ఆన్సర్. ఓకే. వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ వెబ్ బ్రౌజర్? అండ్ కింది వానిలో వెబ్ బ్రౌజర్ ఏది అని అడుగుతున్నారు అనమాట. ఆప్షన్ ఏ వచ్చేసినది మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్, గూగుల్ క్రోమ్, అడోబీ ఫోటోషాప్ అండ్ ఒరాకిల్. అండ్ దీనికి సంబంధించినటువంటి వెబ్ బ్రౌజర్ మీ అందరికీ తెలిసిందే కదా, గూగుల్ క్రోమ్ అనమాట. అండ్ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్?
అండ్ ఈ కింది వాళ్ళలో సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంది అనేది అడుగుతున్నారనమాట. అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏం లేదు, ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి. ఓకే, ఆప్షన్స్ వచ్చేసినైతే ఎంఎస్ వర్డ్, విండోస్ ఓఎస్, ఫోటోషాప్, నోట్ ప్యాడ్ అనమాట. విండోస్ ఓఎస్ వచ్చేసినైతే మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనమాట. అండ్ ఆ తర్వాత విచ్ డివైస్ యూజ్ టు కనెక్ట్ అ కంప్యూటర్ అండ్ నెట్వర్క్ అనమాట. అండ్ కంప్యూటర్ అండ్ నెట్వర్క్ని కనెక్ట్ చేసి డివైస్ ఏంది అని అడుగుతున్నారు. అండ్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసినైతే ప్రింటర్, స్కానర్, మోడమ్, స్పీకర్. అండ్ ఇందులో ఆన్సర్ వచ్చేసినట్టు మనకి మోడమ్ అనమాట. మోడమ్ అనేది మనకి కంప్యూటర్ అండ్ ఆ తర్వాత నెట్వర్క్ని కనెక్ట్ చేసే డివైస్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసినట్టు మరో ఫుల్ ఫామ్ హెచ్టిటిపి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ ఏంది. అండ్ ఆప్షన్స్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్, హైపర్ లింక్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, హైటెక్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసినట్టు మనకి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట ఆన్సర్. ఓకే, 15th వన్ వచ్చేసినట్టు మనకి వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి మెయిన్ ఫంక్షన్ ఏంటి? ప్లేయింగ్ మ్యూజిక్, మేనేజింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, బ్రౌజింగ్ ద ఇంటర్నెట్, క్రియేటింగ్ ద డాక్యుమెంట్. ఆన్సర్ వచ్చేసినట్టు మనకి బి అనమాట. ఓకే, బి అనేది ఆన్సర్ అనమాట. ఓకే, మేనేజింగ్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇది మెయిన్ ఫంక్షన్ అనమాట ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి. అండ్ 16th వన్ వచ్చేసింది మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్. ఇందులో అవుట్పుట్ డివైస్ ఏది అని అడుగుతున్నారనమాట. అండ్ స్కానర్, ప్రింటర్, కీబోర్డ్, మౌజ్ అనమాట. అండ్ ఇందులో అవుట్పుట్ డివైస్ ఏది? ప్రింటర్ అనమాట. ఓకే, ప్రింటర్ అనేది మనకి అవుట్పుట్ డివైస్ అనమాట. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ టైప్ ఆఫ్ కంప్యూటర్ మెమొరీ. ఈ కింది వన్లో కంప్యూటర్ మెమొరీ కానిది ఏది అని అడుగుతున్నారు. ర్యామ్, రామ్, యూఎస్బి, క్యాచ్. అండ్ కంప్యూటర్ మెమొరీ కానిది ఏది? యూఎస్బి అనమాట. ఓకే, యూఎస్బి అనేది కంప్యూటర్ మెమొరీ కాదు, ఎక్స్టర్నల్ మెమొరీ. ఓకే, అండ్ వాట్ ఈస్ ద కీ యూజ్డ్ ఫర్ రిఫ్రెష్ వెబ్ పేజ్. వెబ్ పేజ్ని రిఫ్రెష్ చేయడానికి ఏ కీ అనేది యూజ్ చేస్తారు కీబోర్డ్లో? ఆన్సర్స్ వచ్చేసినైతే మనకి ఏ ఆప్షన్ F2, బి ఆప్షన్ F5 అండ్ సి ఆప్షన్ వచ్చేసినది మనకి కంట్రోల్ ఆర్ అండ్ బోత్ బి అండ్ సి. అండ్ ఆన్సర్ అనేది డి అనమాట. ఓకే, F5, కంట్రోల్ ఆర్ ఈ రెండింటిని కూడా మనకి రిఫ్రెష్ కోసం వాడతారనమాట. అండ్ 19th వచ్చేసినైతే వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ALU అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్. అండ్ ప్రైమరీ ఫంక్షన్ ఏంది? అండ్ ఆప్షన్ ఏ వచ్చేసినైతే మనకి స్టోరింగ్ డేటా అండ్ పర్ఫార్మింగ్ ద అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్, మేనేజింగ్ మెమొరీ, కంట్రోలింగ్ ద ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. అండ్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసినైతే మనకి ఇక్కడ చూడండి అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటే మనకి అర్థమెటిక్స్ లాజికల్ ఆపరేషన్స్ అనేది మనకి చేస్తుందన్నమాట. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కంప్యూటర్ లాంగ్వేజ్. ఈ కింది వాణిలో కంప్యూటర్ లాంగ్వేజ్ కానిది ఏది అని అడుగుతున్నారు. అండ్ ఆప్షన్ ఏ పైథాన్, జావా, HTML, విండోస్ అనమాట. ఇందులో కంప్యూటర్ లాంగ్వేజ్ కానిది ఏది? కానిది ఏంటి అంటే విండోస్ అనమాట. విండోస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అండ్ 21 వచ్చేసినైతే వాట్ టైప్ ఆఫ్ స్టోరేజ్ ఈజ్ హార్డ్ డిస్క్ డ్రైవ్. అండ్ హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది ఎటువంటి స్టోరేజ్ అనమాట? ప్రైమరీ స్టోరేజ్, సెకండరీ స్టోరేజ్, క్యాచ్ మెమొరీ, రామ్. అండ్ ఆప్షన్ వచ్చేసింది మనకి బి ఆప్షన్ అనమాట, సెకండరీ స్టోరేజ్ అనమాట. అండ్ 22 వచ్చేసినైతే వాట్ డస్ ద టర్మ్ ఆఫ్ బూటింగ్ మీన్. అంటే బూటింగ్ అంటే ఏంటి, అర్థం ఏంటి, దానికి సంబంధించి మీనింగ్ ఏంటి అనేది అడుగుతున్నారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కంప్యూటర్ రిలేటెడ్ టర్మ్స్ సంబంధించి 4-5 క్వశ్చన్స్ అనేవి లాస్ట్ టైం వచ్చాయి. ఈసారి కూడా 4-5 క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. కాబట్టి డెఫినెట్లీ ప్రతి కంప్యూటర్ టర్మ్ సంబంధించినటువంటి మీనింగ్ అనేది తెలవాలి. అంటే దాన్ని దేనికి ఉపయోగిస్తారు, ఏ ఆపరేషన్ సంబంధించి ఆ వర్డ్ అనేది ఉపయోగిస్తారు అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ దీనికి సంబంధించి మనకు ఆప్షన్స్ అనేవి చూద్దాం. అండ్ డిలీటింగ్ ద ఫైల్స్, బూటింగ్ అంటే ఏంటి? డిలీటింగ్ ద ఫైల్స్, రీస్టార్ట్ ద కంప్యూటర్, లోడింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ టు ద మెమొరీ అండ్ షట్ డౌన్ ద కంప్యూటర్. అండ్ ఆన్సర్ వచ్చేసినైతే లోడింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ టు మెమొరీ అనమాట. ఓకే, అండ్ 23 వచ్చేసినైతే మనకి విచ్ ఆఫ్ దీస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ కింది వన్లో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది అనేది అడుగుతున్నారనమాట. అండ్ ఆప్షన్స్ వచ్చేసి MS Excel, లినక్స్, ర్యామ్, బయోస్ అంటే BIOS. అండ్ ఇందులో ఆన్సర్ వచ్చేసినట్టు మనకి MS Excel అనమాట. ఓకే, MS Excel అనేది ఆన్సర్. ఇది మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి 24 వచ్చేసినట్టే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫైల్ ఎక్స్టెన్షన్
ఫర్ అన్ ఇమేజ్. ఈ కింద కనపడుతున్న ఆప్షన్స్లో ఏది ఇమేజ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఫైల్ కాదు అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి జేపీఈజీ, పిఎన్జీ, ఎంపీ4, జిఐఎఫ్ ఇవి మనకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ఫైల్స్ అనమాట. ఆన్సర్ వచ్చినైతే ఎంపీ4 అనమాట. ఇది వీడియో ఎక్స్టెన్షన్ ఫైల్ అనమాట. జేపీజీ, పిఎన్జీ, జిఐఎఫ్ ఇవన్నీ కూడా మనకి ఇమేజ్ ఎక్స్టెన్షన్ ఫైల్స్ అనమాట. అండ్ 25th వచ్చేసినైతే వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ క్యాచ్ మెమరీ. క్యాచ్ మెమరీ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? అండ్ ఆప్షన్ ఏ వచ్చేసినైతే టు స్టోర్ డేటా పర్మనెంట్లీ. అండ్ బి ఆప్షన్ వచ్చేసినైతే మనకి టు స్పీడ్ అప్ ద ప్రాసెసింగ్ బై స్టోరింగ్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా అండ్ టు కంట్రోల్ పెరిఫెరల్ డివైజెస్. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి టు ఇంక్రీజ్ ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ది హార్డ్ డిస్క్. సో ఇవి ఆప్షన్స్ అనమాట. ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసింది మనకి బి ఆప్షన్ అనమాట. ఓకేనా? టు స్పీడ్ అప్ ద ప్రాసెస్ బై స్టోరింగ్ ద ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా. ఓకే, దీని ఫంక్షన్ అనేది ఇది. అండ్ ఇవన్నమాట 25 క్వశ్చన్స్. ఇవి కంప్యూటర్ ఇంట్రడక్షన్ సంబంధించి క్వశ్చన్స్ అనమాట. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో కంప్యూటర్ ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి ఎంసీక్యూస్ అనేది నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం. అండ్ ఎవరైనా తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి నోట్స్ అండ్ టెస్టులు కావాలంటే మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.